హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ రూపా ఫ్యామిలీ వరల్డ్. సో ఈ రోజు వచ్చేసి ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే ట్రై చేయబోతున్నాం అనమాట. మొత్తం 6 ఉన్నాయి అనమాట. చాలా వైరల్ అయితే అవుతున్నాయి అవి. సో వాటిని అయితే ట్రై చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కానీ ఇదేంటిదంటే ఇప్పుడు మీరు ఈ గ్లాస్ నిండా వాటర్ అయితే చూడొచ్చు అనమాట. అండ్ కార్డ్బోర్డ్ అనమాట. చూడండి, ఇప్పుడు ఏంటిదంటే దీన్ని ఇట్లా పెట్టాలన్నమాట. దీని మీద క్యాప్ లాగా ఇట్లా పెట్టేసి తిప్పాలన్నమాట. అది పడి కదా. ఫ్రెండ్స్ దీని ఇట్లా ఫ్లిప్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇట్లా అయితే అతుక్కుంటది అనమాట. ఎందుకంటే ఇది అట్మాస్ఫియరిక్ ప్రెజర్ వల్ల అయితే ఇలా అవుతుంది అనమాట మొత్తం. ఫ్రెండ్స్ మీరు ఎక్స్పెరిమెంట్ ని ఎక్కడైనా ట్రై చేయొచ్చు. జస్ట్ దీన్ని ఇట్లా ఫ్లిప్ చేసేస్తే చాలు. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ వల్ల అయితే ఇలా అతుక్కుంటది అనమాట. వద్దు, పోతుంది మధ్య అయిపోతుంది. ఎందుకంటే ఈ గ్యాప్ కొంచెం ఇట్లా హోల్డ్ చేసి పట్టుకుంటది అనమాట. సో లేట్ చేయకుండా నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. చూడండి, ఇది వచ్చేసి వాటర్ ఆయిల్ అస్సలు మిక్స్ అవ్వవు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మిక్స్ చేసిన మిక్స్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి, అసలు మిక్స్ అవ్వవు. ఫ్రెండ్స్ బాల్స్ లాగా అయితే ఫ్లోట్ అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అసలు మిక్స్ అవ్వట్లేదు. ఇక్కడ గోల్డెన్ కలర్ ది ఆయిల్ అనమాట. క్లియర్ ఉన్నది వాటర్. సో ఇది వచ్చేసి సెకండ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ మనం థర్డ్ ఎక్స్పెరిమెంట్ అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి థర్డ్ ఎక్స్పెరిమెంట్. సో ఫ్రెండ్స్ ఇది ఏంటిదంటే రిఫ్రాక్షన్ గురించి అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 ఆల్మాస్ అయితే గీయాలి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, 2 ఆల్మోస్ట్ అయితే నేను డ్రా చేశాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు కొంచెం దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే నేను ఇట్లా పెట్టాను అనమాట. దీన్ని ఇట్లా నిలబెట్టాలి. ఇట్లా నిలబెట్టినాక ఇక్కడ కొంచెం మీరు గ్లాస్ చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, దీనికి స్ట్రైట్ అయితే నేను గ్లాస్ పెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఆపోజిట్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇదైతే రిఫ్లెక్షన్ తోటి ఇలా కొంచెం ఆపోజిట్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఫుల్ వాటర్ అయితే నింపేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఈ వాటర్ అయితే సర్కిల్ గ్లాస్ లో ఉంది కదా, అందుకే ఇది కొంచెం టర్న్ కర్వ్ అయ్యి ఇది ఆపోజిట్ అయితే కనిపిస్తుంది అనమాట. మీకు నిజంగా చూస్తే ఇక్కడ ఇటు సైడ్ ఉంది, ఇక్కడ పెడితేమో మీకు ఇటు సైడ్ కనిపిస్తుంది అనమాట. ఇది రిఫ్రాక్షన్ అనమాట. సో లేట్ చేయకుండా నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఫోర్త్ ఎక్స్పెరిమెంట్. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దీనికి ఏ ఐటమ్స్ కావాలో చెప్తున్నాను. ఒక ప్లేట్ లో వాటర్, సోప్, డెటాల్ సోప్ మంచిగా ఉంటుంది అనమాట. అండ్ మిరియాల పౌడర్. ఇప్పుడు చూపిస్తున్నాను. లెట్స్ స్టార్ట్. ఈ పౌడర్ ని దిల్లేసుకోండి. ఫ్రెండ్స్ ఇది కొంచెం ఇట్లా మిక్స్ చేస్తుంది అనమాట. ఓకే, అది ఏమైతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం డెటాల్ రబ్ చేసింది అనమాట. చూడండి, ఇదిగోండి, ఇట్లా మొత్తం దూరం అవుతుంది. ఎక్కడ పెట్టినా సరే చూడండి. ఇది ఫ్రెండ్స్ ఎక్స్పెరిమెంట్. చూడండి ఫ్రెండ్స్, జెమ్స్ అయితే దూరం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనది 5th ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇదేంటిదంటే స్మోక్ బబుల్ అనమాట. ఇప్పుడు దాన్ని చేయబోతున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఎంటీ గ్లాస్ తీసుకోవాలి, ఇందులో షుగర్ వేసుకోవాలన్నమాట.
ఇక్కడ చూడొచ్చు నేనైతే షుగర్ వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ అయితే వేయాలన్నమాట. మొత్తం వేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను కదా. మొత్తం మిక్స్ అయిన తర్వాత వేసుకోవాలి. ఫస్ట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది వాటర్ ఉంది కదా, దీన్ని కొంచెం ఇట్లా తీసుకొని దీని మీద అయితే రుద్దుకోవాలన్నమాట. వేస్తావా నువ్వు కూడా టేస్ట్ చేసి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేనైతే ఈ వాటర్ అయితే అప్లై చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే కదా ఇది ఇట్లా తీసుకొని మనం ఇట్లయితే బబుల్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ నేను వచ్చేసి నాకు అసలు నేను ఇక్కడ సెలెక్ట్ చేసిన అన్నమాట. చాలా బిగ్ బబుల్ నాకు ఫ్రెండ్స్ చూడండి నాకు చాలా పెద్ద బబుల్ వచ్చింది. దీని లోపల ఇంకో బబుల్ చేద్దాం. ఓ షిట్, పేరుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద బబుల్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ యాక్చువల్ అయితే ఇందులో స్మోక్ రావాలి కానీ లైటింగ్ అయితే కనిపిస్తలేదు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇది వచ్చేసి సిక్స్త్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఒక న్యూస్ పేపర్, హైలైటర్, ఇయర్బడ్, లెమన్ అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. హైలైటర్ వచ్చేసి ఈ న్యూస్ పేపర్ ఏడొక రాయాలి, హైలైట్ చేయాలి. హైలైట్. ఓకే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఈ లెమన్ తో డిప్ చేయాలి. డిప్ ఇక్కడ వస్తుంది, చాలా వచ్చినట్టు కాబట్టి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి మొత్తం రఫ్ అయిపోయింది చూడండి. ఓకేనా, ఇప్పుడు ఇదంతా రఫ్ అవుతుంది, రఫ్ అయిపోతుంది. అంతా పుస్తకం మొత్తం. ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం రఫ్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఒకటి, సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి. రెండు చేస్తున్నమాట, అన్ని చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.